సున్నుండలు తయారు చేయడానికి మినపగుళ్ళు కావాలి, బెల్లం, నెయ్యి. మినపగుళ్ళు 1/2 కేజీ తీసుకున్నాను. వీటిల్ని ఆయిల్ గట్ట ఈ నూనె కానీ ఏమీ వేయకుండా, నెయ్యి కానీ వేయకుండా ఉట్టినే మూగుట్లో వేసి లైట్ గోధుమ రంగు వచ్చేదాకా ఎర్రగానే అనుకోండి, ఎర్రగా వేపుకోవాలి. ఇలా ఎర్రగా వేపుకోవాలి. వీటిల్ని మిక్సీ పట్టుకోవాలి, మెత్తగానే మిక్సీ పట్టి తీసుకొచ్చి చూపిస్తాను. ఇందాక ఎర్రగా వేపిన మినపగుళ్ళని పౌడర్ కింద చేశాను. 1 కప్పు చేస్తే 1.5 కప్పు వచ్చింది పౌడర్. ఎంత పిండి అయితే అంత బెల్లమే వేసుకోవాలి. 1.5 కప్పు పిండి వచ్చింది, 1.5 కప్పు బెల్లం వేసాను. ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసి ఒక్కసారి మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటే కొంచెం నెయ్యి వేసి ఉండలు చేసేసుకోవచ్చు. సున్నుండలు రెడీ అయిపోతాయి. ఇలా బాగా కలిపేసుకుని ఒక్కసారి మళ్ళీ మిక్సీ పట్టేసామంటే మీకు మొత్తం అంతా కలిసిపోద్ది, బాగుంటుంది తినడానికి. కొంచెం నెయ్యి వేసి ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. నెయ్యి వేసి ఉండలు కలుపుకోవటం. మొత్తం అంతా ఒక్కసారి పోసేస్తే నెయ్యి చల్లారింది అనుకోండి, మళ్ళీ ఉండవదు మీకు సరిగ్గా. ఇలా చేసుకోవాలి. ఇంకా కొంచెం ఇందులో వేద్దాం. బెల్లం కొంచెం జిగురు బెల్లం అయితే ఇంకా బాగా ఎక్కువ నెయ్యి పట్టదు. ఇది మాది పెద్ద జిగురు బెల్లం కాదు, బాగా పొడిపొళ్ళాడుతుంది, కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది.